दैवमेवापरे यज्ञं योगिनः पर्युपासते ब्रह्माज्ञावपरे यज्ञं यज्ञेनैवोपजुह्वति సాధన కర్మను ఆచరించలేని ఇతరులు యోగులనబడేవారు దేవతారాధన సంబంధమైన యజ్ఞములను చేస్తున్నారు. ఇతరులు జీవాత్మ స్వరూపులైనప్పటికీ సాధన కర్మాచరణ ద్వారా జీవాత్మ భావమును బ్రహ్మభావమనే అగ్నియందు ఆహుతి చేసి బ్రహ్మమునే పొందుతున్నారు. श्रोत्रादीनीन्द्रियाण्यन्ये संयमाग्निषु जुह्वति शब्दादीन् विषयानन्ये इन्द्रियाग्निषु जुह्वति కొందరు శ్రోత్రాది ఇంద్రియాలను లౌకిక దృష్టితో ఇంద్రియ నిగ్రహం అనే అగ్నియందు ఆహుతి చేస్తున్నారు. మరికొందరు శబ్దాది విషయములను ఇంద్రియ భోగములనే అగ్నియందు ఆహుతి చేస్తున్నారు. అంటే ఇంద్రియ భోగముల కొరకు శబ్దాది విషయాలలో తిరుగాడుతున్నారు. सर्वाणि इन्द्रियकर्माणि प्राणकर्माणि च परे आत्मसंयमयोगाग्नौ जुह्वति ज्ञानदीपिते మరికొందరు జ్ఞానదృష్టితో మనోనిగ్రహమను యోగాగ్నియందు సర్వ ఇంద్రియ కర్మలను ప్రాణాపానాది వాయువుల కర్మలను ఆహుతి చేస్తున్నారు. ద్రవ్యయజ్ఞాస్తపోయజ్ఞాః యోగయజ్ఞాస్తథా పరే స్వాధ్యాయజ్ఞానయజ్ఞాశ్చ యతయః సంశితవ్రతాః. దృఢవ్రతనిష్టతో ప్రయత్నిస్తున్న ఇంకా కొందరు ద్రవ్యములతో దానవ్రతాది యజ్ఞములను చేస్తున్నారు. మరికొందరు ఉపవాసాది వివిధ తపోయజ్ఞములను చేస్తున్నారు. యోగాసనాదులను కుండలినీ యోగాది యజ్ఞములను చేస్తున్నారు. వేదాభ్యాసమను యజ్ఞమును చేస్తున్నారు. అపానే జుహ్వతి ప్రాణం ప్రాణే పానం తథా పరే ప్రాణాపానగతి రుద్ధ్వా ప్రాణాయామపరాయణాః. మరికొందరు ప్రాణాయామపరాయణులు ప్రాణ అపానవాయువుల ప్రసరణను నిరోధించి ప్రాణవాయువును అపానవాయువునందును అపానవాయువును ప్రాణవాయువునందును ఆహుతి చేస్తున్నారు. అపరే నియతాహారాః ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి సర్వేప్యేతే యజ్ఞవిదః యజ్ఞక్షపితకల్మషాః. ఇంకా కొందరు
ఆహార నియమములతో ప్రాణాది వాయువులను ఆయా వాయువుల యందే నియమించి యజ్ఞం చేస్తున్నారు. వారు వారి దృష్టిలో ఆయా యజ్ఞములను తెలిసినవారు, వాటిని చేసి పాపములను పోగొట్టుకున్నవారు అయినామని అనుకుంటున్నారు. యజ్ఞశిష్టామృతభుజః యాంతి బ్రహ్మ సనాతనం నాయం లోకోస్త్య యజ్ఞస్య కుతోన్యః కురు సత్తమ. కాని యజ్ఞమునందు ఆచరణ నిష్ఠను అనుసరించిన వారు చిత్తశుద్ధిని పొంది క్రమంగా బ్రహ్మమును పొందుతారు. యజ్ఞ నియమమును పాటించని వారికి ఇహలోకమే వృథా, ఇక పరలోకము ఉత్తరగతి ఎక్కడిది లేదు అర్జున. ఏవం బహువిధా యజ్ఞాః వితతా బ్రహ్మణో ముఖే కర్మజాన్ విద్ధి తాన్ సర్వాన్ ఏవం జ్ఞాత్వా విమోక్ష్యసే. ఈ విధంగా అనేక యజ్ఞములను ఆచరణ నిష్ఠను వేదములు చెప్పినాయి. సాధన కర్మనుద్దేశించియే ఇవి చెప్పబడినవని తెలిసి ఆచరిస్తే కర్మబంధం నుండి ముక్తుడవవుతావు. సాధన కర్మాచరణ ధ్యేయంతో ఏ ఒక్క దైవీ కర్మను గాని ఒక్క లౌకిక కర్మను గాని సరిగా ఆచరించితే ధ్యేయమైన బ్రహ్మతత్వమును తెలిసి ఈ కర్మలన్నిటి నుండి ముక్తుడవవుతావు. శ్రేయాన్ ద్రవ్యమయాద్యజ్ఞాత్ జ్ఞానయజ్ఞః పరంతప సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. ద్రవ్యమయములు లౌకిక సాధ్యములు అయిన యజ్ఞముల కంటే తత్వదృష్టితోనూ ఆత్మజ్ఞానంతోనూ ఆచరించబడే సాధన కర్మ జ్ఞానయజ్ఞం శ్రేయస్కరమైనది. ద్రవ్యమయములైన లౌకిక దైవీ కర్మలన్నీ కార్యకారణములతో సహా ఆత్మజ్ఞానంలో నాశనమవుతున్నాయి అర్జున. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. తత్వదర్శినులకు సాష్టాంగ ప్రణామం చేసి వినమ్రతతో ప్రశ్నించి వారికి శుశ్రూష చేస్తూ వారి వద్ద ఈ ఆత్మజ్ఞానమును తెలుసుకో. తత్వదర్శినులైన ఈ జ్ఞానులు వారు తెలుసుకున్న విధంగా ఆత్మయే సత్యం, జగత్తు లేదు అను తత్వదృష్టితోనే బోధిస్తారు. యజ్ఞాత్వా న పునర్మోహం ఏవం యాస్యసి పాండవ येन भूतान्यशेषेण
ద్రక్ష్యస్యాత్మన్యథో మయి. ఏ జ్ఞానమును తెలుసుకుని ఈ విధంగా మళ్లీ మోహమును చెందవో, దేనివలన చరాచర ప్రాణులన్నిటినీ వాటి నిజ ఆత్మరూపంలో నీయందునూ నాయందునూ చూడగలుగుతావో, కల్పితమైన నామరూపాది జగత్తుల నుండి విముక్తుడవవుతావో, ఆ ఆత్మజ్ఞానమును తత్వవేత్తల నుండి తెలుసుకో అర్జునా. అపి చేదసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి. పాపులందరికంటే అధిక పాపిష్ఠుడవు నీవే అయినప్పటికీ ఈ ఆత్మజ్ఞానము, సాధనకర్మ యొక్క తత్వజ్ఞానము అనే తెప్పచేత కార్యకారణములతో సహా సర్వపాపములను అతిక్రమించగలవు, జయించగలవు. యథైధాంసి సమిద్ధోగ్నిః భస్మసాత్ కురుతే అర్జున. జ్ఞానాగ్నిః సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా అర్జున, మండుతున్న అగ్ని కట్టెలను ఎలా భస్మమును చేస్తుందో, అలాగే జ్ఞానాగ్ని సర్వగుణకర్మలను భస్మం చేస్తుంది. నహి జ్ఞానేన సదృశం పవిత్రం ఇహ విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధః కాలేనాత్మని విందతే. ఈ ఆత్మజ్ఞానము, సాధన జ్ఞానము, తత్వదృష్టి అంటే అధ్యాత్మ జ్ఞానమున కంటే సాధకుని పవిత్రుని చేయటానికి ఇంకొకటి లేదు. సాధన కర్మాచరణకు సంసిద్ధుడైన వాడు సాధన కాలక్రమంలో స్వయంగా ఆ జ్ఞానమును తనయందే తెలుసుకుంటాడు. శ్రద్ధావాం లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః. జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణ అధిగచ్చతి.
శాస్త్ర, గురు, నా వాక్కులయందు శ్రద్ధ కలిగి జ్ఞానమునే పరమగతిగా నిశ్చయించుకుని ఇంద్రియ నిగ్రహం కలిగిన వానికే ఈ జ్ఞానం లభ్యమవుతుంది. పొందిన జ్ఞానం చేత త్వరలో మోక్షమును పొందుతాడు. అజ్ఞశ్చ శ్రద్ధధానశ్చ సంశయాత్మా వినశ్యతి. నాయం లోకోస్తి న పరః న సుఖం సంశయాత్మనః. నేను చెప్పిన జ్ఞానమును తెలియనివాడు, జ్ఞానమునందు శ్రద్ధలేనివాడు, సంశయం కలవాడు నాశనమవుతాడు. నాశనమవుతాడని చెప్పినా సంశయం విడువని వానికి ఈలోక సుఖమూ లేదు, పారమార్థిక జీవితమూ లేదు. యోగ సన్యస్త కర్మాణం జ్ఞాన సంఛిన్న సంశయం ఆత్మవంతం న కర్మాణి నిబధ్నంతి ధనంజయ. ఆత్మజ్ఞానం చేత గుణకర్మలను విడిచిన వానిని, ఆత్మజ్ఞానం చేతనే సంశయములను విడిచిన వానిని, ఆత్మతత్వమునందే నిలిచిన వానిని దేహేంద్రియాదులు సాధన కర్మాచరణ పూర్వకముగా చేయు కేవల కర్మలు బంధించవు అర్జున. తస్మాత్ అజ్ఞాన సంభూతం హృస్థం జ్ఞానాసినాత్మనః చిత్వైనం సంశయం యోగమాతిష్ఠోత్తిష్ఠ భారత. కనుక అర్జున, అజ్ఞానం వలన కలిగి నీ మనస్సులో ఉన్న ఈ సంశయమును జ్ఞానమనే ఖడ్గం చేత తుత్తునియలుగా చేసి సాధన కర్మను ఆచరించు. లే. ఓం తత్ సత్. ఇతి శ్రీమహాభారతే భీష్మ పర్వణి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే జ్ఞానయోగో నామ చతుర్థోధ్యాయః.